ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అక్క అత్తమ్మ ఎటు పోయింది? అత్తమ్మ పని మీద ఊళ్ళకి పోయింది. సరే, పొయ్యి మీద కూర పెట్టినా బంద్ చేయి. సరే, సీనయ్యకు టిఫిన్ పెట్టినావా? ఇంకా పెట్టలేదు అక్క. సరే, ఆయనకి ఏమన్నా అవసరం ఉంటే నువ్వు చూడు, నేను పెడతా. సరే అక్క. అయ్యో, ఈ చీర ఇక్కడనే ఉందా? ఏందే గట్లా చూస్తాను? నువ్వు ఇంకా దూసుడు మిన్నే ఉన్నావా? ఆఫీస్కి టైం అయితే లేదా? రెడీ అయినే. బాక్స్ పెట్టినావా? పెట్టలే, అక్క పెడతాంది. ఇదేందే చీర నీది కాదు కదా, ఇటు తీసుకొచ్చిన? ఈ చీర అక్కదే, ఎండలు ఉన్నదాన్ని ఇటు తీసుకొచ్చి మడత పెడతాన్న. సరే సరే పా, బాక్స్ ఇద్దు పా. దా, నేను తర్వాత మడత పెట్టుకుంటా. నడుగో, టైం అవుతుంది. చెప్పనా అక్క, సీనయ్యకు టిఫిన్ బాక్స్ పెట్టినా. సరే అక్క. నాకేదో ఫోన్ వస్తానట్టున్నది, మాట్లాడతా. ఇంకెవరక్క? బావనే కావచ్చు, డ్యూటీకి పోయే టైం అయింది కదా, అందుకే ఎత్తున్నట్టున్నాడు. పోయి మాట్లాడిపో. పోవే. నువ్వే వీటికి నిల్చొని చెప్తాను. ఆ బండి తీసుకుపోయి బయట పెట్టుకో, నేను ఆ బాక్స్ బ్యాగ్ తీసుకొస్తా. పో. సరే. ఇది ఎంత చుట్టిన మలక పడుతుంది ఏందక్క? అదే కదా, పైపు గట్టిగా ఉన్నది. నీళ్ళతో చుట్టాలి ఇక మళ్ళీసారికి. అవునక్క, బావ ఫోన్ చేసే కదా, ఏమన్నాడు? మంచి ఉన్నాడట్నా? మంచిగానే ఉన్నాడటనే. పొద్దున లేవడానికి ఇబ్బంది అవుతుందట, పాపం చలి ఎక్కువ ఉన్నదట, డ్యూటీకి పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటాను. అంత ఇబ్బంది పడుకుంటా అక్కడ ఉండు ఎందుకక్క? ఇక్కడికి అత్త అయిపో కదా, ఏదో ఒక పని చేసుకుంటా అందరం కలిసి ఉండకపోదుమా? మనం ఉన్న పరిస్థితికి బావి ఇక్కడికి అత్తి ఇంకా ఇబ్బంది అవుతుంది. కష్టమో నష్టమో ఇంకో సంవత్సరం ఓపిక పడితే మన కష్టాలన్నీ ఒడ్డెక్కుతాయి. మీ మరిదినైతే దగ్గరుండి ఎగయంగా పోతాడక్క. అక్కడ బావకు ఎంత తిప్పలైతుందో ఏమో పాపం. ఏం చేస్తాం, తప్పదే, మన కోసమే కదా. ఎండకంతా చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఎండ పాడుగా నెట్లో కొడుతుంది కదా. అయ్యో పెద్దమ్మ, పెద్దమ్మ ఎటు పోతున్నవే? సామాన్లు ఇవ్వే, ఊళ్ళోకి పోతానా. అవును కానీ ఏమైందే అంత ఎట్లా నేస్తున్నావు? చక్కెర వచ్చినట్టు అవుతుంది బిడ్డ. అయ్యో లేవు లేవు పెద్దమ్మ, పెద్దమ్మ. హలో, ఎవరు? హలో అన్న. చిట్టమ్మా చెప్పరా? అమ్మ కలుగురి కింద అంటమాట. ఇప్పుడు ఎట్లా? నేనేమో ఆఫీస్ దగ్గర దాకా వచ్చిన, మళ్ళీ తిరిగి పోవాలంటే 20 కిలోమీటర్లు. నేను పోయే వరకు అమ్మ ఎట్లనో ఇంకా అతను సప్నకు ఫోన్ చేస్తా. అక్క, నాకేదో ఫోన్ వస్తుంది, నువ్వు ఈ జుట్టు అమ్మకి ఇట్లా ఎత్తాంది కావచ్చు. సరే. హలో హలో సప్న, అమ్మ కళ్ళు తిరిగి కింద అట్టమాటదట. నాకు చిట్టమ్మ ఫోన్ చేసింది. అయ్యో, ఎట్లా? ఎక్కడ పడ్డదట? అక్క, అక్క, ఏమైంది?
చేసిండు అక్క. అత్తమ్మ ఊళ్ళకి పోయిందని చెప్పినావు కదా, ఆడ కళ్ళు తిరిగి కింద పడ్డదట. సీనుకు చిట్టమ్మ ఫోన్ చేసి చెప్పిందట. అయ్యో సీనును రమ్మన్నక్క, అత్తన్నట. మనం కూడా పోదాంపా. పిచ్చిదాని మానే గాయనకి ఎందుకు రమ్మని చెప్పినవే ఇప్పుడు? అద్దని చెప్పు, మన ఇద్దరం ఇంటికాన్నే ఉండనే ఉంటివి, మనం పోకపోతామా? అయినా ఆఫీస్ ఇక్కడ ఉన్నదా అక్కడ ఉన్నదా 20 కిలోమీటర్లు. ఈ టెన్షన్ కి ఎట్లా వస్తాడో ఏమో, అద్దని చెప్పు. సరే అక్క చెప్తా. కొద్దిగా నన్ను ఆలోచన లేదా అని నీకు? గాయని ఎందుకు రమ్మన్నావు అంత దూరం భయ ఆయన ఇప్పుడు? ఏమో అక్క, సీన్ ఫోన్ చేసి చెప్పినాక నాకు భయం అయింది, అందుకే రమ్మని చెప్పిన. భయం ఎందుకే, నేను లేనా? ఫోన్ చేయి, అద్దని చెప్పు. సరే అక్క, అట్టాల్ ప్లే. చెప్పు స్వప్న. సరే మరి అమ్మ జాగ్రత్త. సరే ఉండు. తప్ప అక్క. పెద్దమ్మ తవ్వకుండా పోతా అంటే ఎటు పోతున్నావు పెద్దమ్మ అంటే సామాన్ కోతున్నా అని మాట్లాడగానే కళ్ళు తిరిగి కింద పడ్డది వదిలే. నాకు భయం అయ్యి నేను అన్నకు ఫోన్ చేసిన. మంచి పని చేసినావు చిట్టమ్మ. లేదమ్మ, ఇక మేము వచ్చినాం. లేదమ్మ. అత్తమ్మ చూడత్తమ్మా. అత్తమ్మ అత్తమ్మ ఇక్కడ ఎక్కడ మంచినీళ్ళు కూడా లేవు కదనే. అత్తమ్మ లేదత్తమ్మ. లేచింది కదా, మెల్లగా పట్టి ఇంటికి తీసుకుపోదాం. పక్క చిట్టి పట్టరా. అత్తమ్మ లేదత్తమ్మ. సప్న కొన్ని నీళ్ళు తీసుకురా. సరే అక్క. కొన్ని నీళ్ళు తాగుతా. గట్ల ఎట్లా పడ్డావత్తమ్మా? పొద్దుగాల బీపీ గోలు వేసుకోలేదే. పోతా అంటేనే అంత కళ్ళకు చక్కెర వచ్చినట్టు అయింది. అయ్యో సప్న, నువ్వన్నీయవానే గోలి? బీపీ గోలు వేసుకోలేదని నాకేం తెలుసు అక్క. నేను సీన్ తోటి అటు ఇటు పని పెట్టుకుంటూనే ఉన్నా. సీన్ పోయినాక ఇద్దాం అనుకున్నా. అత్తమ్మ బయటికి పోయిన విషయం నాకు తెలియదు కదా. అయినా మీరు బయటికి ఎందుకు వేయరత్తమ్మ? పందిరినాక మీ సామాన్లు తెచ్చుకోకపోదుమా? ఏ చెరో పని చేసుకుంటారు కదనే. ఇంట్లో అట్టుకుంటే ఏమవుతుందని నేనే పోయిన సామానుకు. నేను కూడా మర్చిపోయిన బీపీ గోలు ఇచ్చుడు. సమయానికి చిట్టమ్మ చూడకపోతే పరిస్థితి ఎట్లుండు? చూసి ఫోన్ చేసింది కాబట్టి మనం పోయి తీసుకొచ్చినాం. అమ్మో లేకపోతే కూరంగుండు. అయిందేదో అయిపోయింది వదినే. పెద్దమ్మకి అన్నం పెట్టారు, తింటది. ఇక నేను పోయేస్తా వదినే మరి. కైలాంగా పో. అత్తమ్మ ఆ. లే, అన్నం అప్పుడు తింటా. ముందులే. ఆ గోలు వేసుకుందులే. గోలు తెపోరు. తినక ముందే వేసుకుంటావా? సరే ఒకడంతా పువ్వు వేసుకురా పో. సరే అక్క, నేను పెట్టుకొస్తా, చూసుకో. ఈ గిట్ల నువ్వు బీపీ గోలు వేసుకుంటావు. ఇప్పుడు బయటికి పోగత్తమ్మ. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం తీ పనులు. ఇంట్లో అట్టి కూర్చుంటే ఏమత్తాను అట్లా వేయి. పోతే కానీ గోలు వేసుకొని పోవా? మర్చిపోయినే. నేనేమో పని మీద ఉండి మర్చిపోతే ఎండి ఎట్లా కొడుతుంది బయట. దేవుని దయ వల్ల ఏం కాలే. నువ్వే పని చేయకు, అన్ని మేమే చూసుకుంటాం ఇక. అమ్మా తిన్నావానే? తిన్నరా? నువ్వెప్పుడు వచ్చినావు ఆఫీస్కి పోయి? ఇంతకుముందు వచ్చిన కాలెక్కలు కడుక్కొని చాయ్ తాగిట వచ్చిన. పొద్దుగాల వచ్చిన నేను చూసిపోదామని పండుకున్నావు. ఏం లేపాలని ఆఫీస్కి పోయినా. నిన్న గట్టెట్లా అడ్డమ్మటే బాబా. నాకు సిట్టమ్మ ఫోన్ చేస్తుందని బాగా భయమైంది. అదారా, బువ్వకూర వండుదామనే వరకు ఇంట్లో సామాను ఏం లేవు. కోడళ్ళు ఇద్దరు పని చేసుకుంటారు కదా, అట్టుకుంటే ఏమత్తందని నేనే వేయినా. బీపీ కూడా వేసుకుని మర్చిపోయినరా. కళ్ళకంత చక్కెర వచ్చినట్టయినా వాళ్ళ నెక్కుల పడ్డా. గోలేసుకుని మర్చిపోతావానే? సిట్టమ్మ ఫోన్ చేసి చుడుతున్నా నేను. అటు ఆఫీస్కి పోనే ఇటు రానే. మొత్తం ఆగమాగమైందబ్బా. ఇక మళ్ళీ సప్న ఫోన్ చూస్తున్నా, మేము చూసుకుంటాను పని నిమ్మలైంది. వదిన ఉన్నది కదా కొడుక. నువ్వేం
అవో బావ రాయదా కూర్చో. ఏం చేస్తారు? ఏం లేదు బావా, నిన్న అమ్మ కళ్ళు తిరిగి అడ్డం పడ్డది. ఇక అదే ఏమైంది మాట్లాడుతున్నా. అత్తమ్మ? బీపీ గోళీలు వేసుకుని మర్చిపోయిన రాజకుమార్. అయ్యో ఇప్పుడు ఎట్లుంది మరి, మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగానే ఉన్నది. అరే సీను, చెప్పాం. అర్జెంట్ గా ఒక 10,000 అవసరం ఉన్నాయిరా. నువ్వు ఇస్తావేమో అని వచ్చిన. ఇస్తావా మరి? ఇత్తతే వదినే ఆ సీన్. ఒక 10,000 తీసుకురా. మొన్నటి పైసలు ఉన్నాయిగా. పైసలు ఉన్నాయి కానీ ఈ రాత్రిపూట ఇచ్చుడు ఎందుకని మళ్ళీ అలా శుక్రవారం ఆయ రేపు పొద్దుగాల ఇద్దాం తి. అరే సీను, బాగా అర్జెంట్ అవసరం ఉందిరా. నువ్వు ఇస్తావని ఆశపడి వచ్చిన. సరే బావా. వదినే బావేమన్నా దూరపోడా? మన ఇంట్లో లెక్కనేనే. ఏం కాదు తేపో. అది కాదు సీను, ఈ రాత్రిపూట ఇచ్చుడు ఎందుకు, రేపు పొద్దుగాల ఇద్దామే అయితే. ఇప్పటి వరకు మనం ఎవరికి ఇయ్యలే అట్లా. మౌనిక ఇంట్లో మనిషి ఏనాయే, ఏమన్నా బయట కూడా తేపు. అక్కడ ఉందంటాను కదనే. ఏమో తీయత్తమ్మ, తీసుకొత్తా. ఇతరాడు ఇంకా బా ఒక ముచ్చట మాట్లాడేది, బయటకు రా. సరే బావ. అత్తమ్మ పోయా. సరే. అరే సీను, మీ ఇంట్లో వదిన పెత్తనం ఏందిరా? మీ అన్న దేశంలో ఉన్నంత మాత్రాన మీ వదినే పెత్తనం చేయన్న ఈడ? మీ అన్న లేనందుకు నువ్వు చూసుకోవాలి ఇంట్లో ఏది ఉన్నా కానీ. ఈ పైసలు అడిగినందుకు పోయి వదినే ఇయ్యన్నా అని అడగబడుతుంది. ఏమున్నావురా నువ్వు? గింతనన్న విలువలేదా ఇంట్లో నీకు? అది కాదు బావా, ఇంట్లో లెక్కపత్రం అంతా వదిన చూసుకుంటది. అందుకని నేను అడిగిన వదిన. ఎంత లెక్కలు చూసుకున్నా కానీ ఈ 5-10 వేలకు కూడా మీ వదినని అడుగుతావారా? అయినా నాకు ఒకటి తెలియక అడుగుతా, నువ్వు సంపాదించే పైసల మీద మీ వదిన పెత్తనం ఏందిరా? గింతనన్న సిగ్గు అనిపిస్తలేదా నీకు? నాకు కూడా కదా అనిపిస్తుంది బావా. ఇంట్లో మొగోని నేను ఉన్నాగా అన్ని మా వదిన చూసుకుంటది. అన్ని మీ వదిననే చూసుకుంటుంటే నీకు విలువ అని ఉంటుందా రా ఊళ్ళే? నేను అయ్యబట్టికే నిన్ను పిలిచి చెప్తానా. ఇంకోళ్ళు అయితే ఊళ్ళోకి పోయి సాటింపు చేస్తురు, నీ ఇజ్జత్ మానవం అంతా పోవు. నువ్వు సంపాదించి కొంచెం పోయి మీ వదిన చేతిలో పెట్టినవి అన్నీ, మీ అన్న తెచ్చినవి అన్నీ వెనకేసుకుంటుంది, నువ్వు తెచ్చినవి ఖర్చు పెడుతుంది. నువ్వు ఏరువాడే నాటికి నీకు ₹1 అన్న చేతికిస్తారా రా? ఎందుకు ఆలోచిస్తలేవు? నీకేమన్నా విలువ ఉన్నదా ఇంట్లో? అరే నాకు కూడా గట్లా అనిపిస్తుంది బావా, పైసలు ఇద్దని. మా అమ్మకి ఎదురు మాట్లాడలేను, నా బాధ ఎవరికి అర్థం కాదు. నేనేమన్నా మాట్లాడితే తప్పు పడతారని సప్పుడేగా నోరు మూసుకొని ఉంటానా బావా. నువ్వు గిట్లనే నోరు మూసుకొని ఉంటే నీ సంసారం నీ చేతికి రాదిగా, వాళ్ళ చేతుల్నే ఉంటుంది, నువ్వు గిట్లనే ఉంటావు. నేను పోతాను రా. అరే సీను, నువ్వు ఏమన్నా అనుకో, ఒక ముచ్చట చెప్తారా? ఈ ఇంట్లో నువ్వు మొగోని ఉండంగా మీ వదిన పెత్తనం చేసుడైతే నాకు అస్సలు నచ్చుతలేదురా. ఇక నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావో ఏమో. సరే అమ్మా, నేను మళ్ళీ ఎత్తనే. ఉంటానా? ఏమైంది? రాజకుమార్ అన్న ఎందుకు పిలిచిండు? ఏం మాట్లాడిండు? ఏ బావ ముచ్చట పక్కకు పెట్టు కానీ, అవునే సప్న, ఆ? ఊళ్ళో నా గురించి ఏమనుకుంటానులే? ఊళ్ళో నీ గురించి ఏమనుకుంటారు? అరే ఇంట్లో మనం అన్నిటికీ అనుమానంగా ఉంటాం కదా, వీడు సాతగానే అనుకుంటాను లేంది. గట్లెందుకు అనుకుంటారు? అనుకుంటారు వాళ్ళు, ఎందుకు అనుకోరే? ఇప్పుడు బావ పైసలకు వచ్చే నన్ను అడిగే, నా జేబులో కలిసి తీసి ఇస్తే మంచిగుండు, నేను బాధని అడుగుతి. ఆమెనేమో రాత్రి ఇప్పుడు ఇద్దానే. నాకు విలువ ఉంటుందా అనే? బాబుకు నాకు విలువ ఉంటుందా? ఆయన ఊళ్ళోకి పోయి టామ్ చెప్తాడు. ఇక చెప్పు, ఇక నాకు విలువ ఏడు ఉన్నదే? అందరూ సాధారణ అనుకుంటారు. ఏ గట్లెందుకు అనుకుంటారు? నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచిస్తావు. ఆలోచించుడు బంద్ చేయి. ఏమో అనుకుంటారట. అది కాదే సప్న, నేను జాబ్ చేసిన పైసలన్నీ మా వదిన స్థితికి పడతాయి. ఇయ్య అంటే మా అమ్మ బాధపడుతుంది. ఇవన్నీ చూసుకుంటా నేను ఎట్లుండాలి, ఎందుకు ఉండాలి? నేను ₹1 కూడా మా వదినకి ఆగు. మన పైసా మనమే తిందాం, మన పైసా మనమే ఉంచుకుందాం. రేపటి నుండి ₹1 కూడా ఇయ్యని వాళ్ళకు. ఏ ఊకో, మళ్ళీ ఇట్లా మాట్లాడేవు. అందరం కలిసి ఉండాలనుకోవాలి కానీ నా రూపాయి నేను వెనకేసుకుంటా, మనది మనం తిందామని అంటున్నావు. ఇప్పుడు ఇట్లా అన్నావు కానీ ఇంకోసారి అనకు.
సప్న నీకు చెప్తే అర్థం కాదే. వీళ్ళతో కలిసి ఉంటే నాకు విలువ ఉంటదే. ఊళ్ళో నలుగురు 4 రకాలు అనుకుంటారు. మనం మంచిగా ఉన్నది చూసి ఓర్వలేక ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు, ఎన్నో చెప్తారు. అవన్నీ పట్టించుకుంటారా? మైండ్లో ఏమన్నా ఉంటే అన్ని తీసేయి. పా తిందాం. నీకెంత చెప్పినా నా బాధ నీకు అర్థం కాదే. నా బాధ అర్థమైంది రాజ్ కుమార్ బావకే. అందుకని ఇలా నాకు బావ నాకు అన్ని విషయాలు చెప్పిండు. నేనేం చేయాలనో అది చేస్తాగు. ఏమైందిరా సీనా? ఆన్నే ఉన్నావు, దా కాలు కడుక్కుందు. నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చిందే, నేను పోవాలి. గీడి దాకా వచ్చి పోతా అంటావు, దండం పెట్టుకుందు రారా. అరే ఆఫీస్ నుంచి వచ్చిందే, మేనేజర్ కాల్ చేసిండు, ఏదో పని ఉందట. నేను ఆఫీస్కు వేస్తా, మీరు పోయి దర్శనం చేసుకోరు. నేను వచ్చినాక దండం పెట్టుకుంటా. సరే మరి పైలంగా పో. సరేనే, సరే. కొట్టు. అవునే సప్న, అత్తమ్మ ఈ సీన్ గాడు ఏంది ఇంకా రాకపాయే? ఫోన్ చేస్తా అత్తమ్మ నేను. సరే పా, మంచిగా దండం పెట్టుకున్నావానే? పెట్టుకుందాం. చెప్పలేసుకోవా అత్తమ్మ? పా వేసుకో. ఆడు కూడా అత్తే మంచిగా దండం పెట్టుకోకపోనా అనే సప్న? అత్తనే కావచ్చు అత్తమ్మ. ఫోన్ చేద్దాం. ఆ చెట్టు కింద ఉందంట. పనుందని వేయండి. అక్క ఫోన్ తీసుకో. కొడుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కాదు, ఎట్లా మరి ఏం చేద్దాం? వాడు ఏదో ఆఫీస్ పని ఉందని వేయండి కదనే, ఫోన్ చూసుకున్నాడో లేదో. మెల్లమెల్ల నడుచుకుంటా పోదాంపా. అయ్యో నీకు సాధన అయితే అత్తమ్మ మరి. ఏం కాదు పాయ బిడ్డ, నడుస్తా మెల్లగా. సరే పారి మాట్లాడుకుంటూ పోదాం. వీడి దాకా వచ్చినాడు, అచ్చిదండం పెట్టుకుంటా అయ్యపో. నేను కూడా గదే అనుకుంటానే. ఏంద్రా సీనా, ఆఫీస్ పోతానా అంటివి, మరి ఇంటికాడున్నావు? అది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిందే, ఫైల్ కోసం వచ్చిన. ఫైలా? మరి ఫైల్ ఏది? ఫైలు ఇంట్లో లేదు, మా దోస్తు గారి దగ్గర ఉంది, ఆయన దగ్గరికి పోతాన్నా. దేవుని దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే అయిపోవు కదా? ఊళ్ళోనే ఉంది కానీ గుడి, నేను ఎప్పుడంటే అప్పుడు అవుతుంది. అయ్యో నా గురించి ఏం ఆలోచించకరు, పో. సరే మా దోస్తు గారి దగ్గరికి పోతా. సరే పో. చాయ్ అయిపోయినా అయిపో కదా? చాయ్ వద్దు. సరే తొందరగా మరి. సరే. సప్న, అత్తమ్మ. మౌనిక, అత్తమ్మ ఇంట్లో కూరగాయలు ఏమున్నాయో చూసి వంట చేయరు బిడ్డ. నేను లచ్చక్కోళ్ళ ఇంటికి వేస్తా. సరే అత్తమ్మ. చెప్పను కానీ ఇది. సరే సప్న, ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో చూడుకో కూరగాయలు. సరే అక్క. ఏమైంది? మళ్ళీ ఒరిగినావు? అన్నం తినవా? అప్పటి నుంచి నీకోసమే చూస్తున్నాం మేము. అన్నం తిందాం, పాకలైతుంది. మాట్లాడవేంది? ఏం ఆలోచిస్తాను? ఏం లేదే, మా దోస్తు గారికి అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలట.
నన్ను అడిగిండు, నేను ఇస్తాను మాట ఇచ్చిన. ఇప్పుడు ఇట్లనే అర్థమవుతలేదు నాకు. మనకి బాగా అర్జెంటే. దానికి అంత టెన్షన్ పడవడం ఎందుకు? ఆఫీస్ లో నీకు బోనస్ వచ్చిన పైసలు ఉన్నాయి కదా, అవి ఇయ్యి. అవి నా దగ్గర ఎందుకునే? మా అమ్మ దగ్గర ఉన్నాయి. అత్తమ్మ దగ్గర ఉంటే ఏంది, అడుగు తీయదా? పోయి అక్క నువ్వు అత్తమ్మని అడుగుదాం, ఇద్దరు తీసుకుపోయి ఇచ్చేయి. అంతే అంటావా? అంతే, పా అడుగుదాం. సరేపా. ఆగో, మీరే వస్తారా అని అన్నం తినడానికి రమ్మని పిలుద్దామని నేనే వస్తాను. అత్తమ్మ వచ్చిందా అక్క? రాలేదే. అత్తమ్మ అత్తే అందరం కలిసి తిందు. అయ్యో, ఇంకా రాలేదా? సీనయ్య కూడా వచ్చిండు కదా. వచ్చిండక్క. అత్తమ్మ అత్త అయిపో, ఒక ముచ్చట మాట్లాడేది ఉండే. అగో అత్త అండి. ఏందే గిడ నిల్చున్నారు? అది అత్తమ్మ. ఏమైంది నిలబడి చూస్తాను? అడిగి అత్తమ్మను. అమ్మ, మా దోస్తుగాడు పైసలు అడిగిండే, ఆయనకి ఇద్దాని మాట ఇచ్చిన. నా బోనస్ వచ్చిన పైసలు ఉన్నాయి కదా, అవి ఇయ్యే. వాడు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడు. అయ్యో, ఇప్పుడు వాడు అడిగినాక నేను ఇవ్వకపోతే ఎట్లుంటది? వానికి బాగా అర్జెంట్ అట్నే. అమ్మ, అవి ఇయ్యే పైసలు. నన్ను అడుగుతాను వేంద్ర కొడుక, ఆ పైసలు వదిన దగ్గరనే ఉన్నాయి. వదినని అడిగితే వదిన ఇయ్యకపోనా? ఆ పైసలు నాకు అప్పుడు ఇచ్చినప్పుడు అక్కడే పెట్టిన అత్తమ్మ. అవి ఎక్కడ పెట్టినా అక్కడనే ఉన్నాయి, తీసుకొస్తా. పో తీసుకురా పో. చూసినావా, అత్తమ్మని అడుగుతే ఇస్తుందని చెప్పినా కదా నేను. అవి నేను ఎంబడ పెట్టుకుని ఉంటానారా, వదినకి ఇచ్చిన దాచిపెట్టు అని. అది దాచి పెడితే పైసలు ఎటు పోవు, తీసుకొత్తదా. పోయి మాట పోకుంటే మనకు అక్కర పడ్డనాడు మళ్ళీ ఇస్తాడు కదా కొడుక. అలా కాకపోతే ఆదుకోవాలి. నేను కదా చెప్పిన అత్తమ్మ, నిన్ను అడగడానికి ఓ భయపడతాండు. ఏమిటికిరా భయం? అత్తమ్మ, అలా పెట్టిన పైసలు కనబడతలేవు అత్తమ్మ. ఏంది ఏంది? మంచిగా చూసినావానే? అంత చూసిన అత్తమ్మ. ఆ రోజు నేను అక్కడనే పెట్టినా, ఎక్కడ పెట్టినా అక్కడనే చూసిన. నాకు అసలు ఏం అర్థమైతలేదు అత్తమ్మ. పైసలు కనబడకపోవడేందక్క? ఏమోనే స్వప్న. ఇన్ని రోజులలో ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి వెళ్ళి మాయం కాలే. ఇప్పుడు కన్ని పైసలు ఓడిందే. అత్తమ్మ, నాకు భయం అవుతుంది. ఇంట్లో పెట్టిన పైసలు మాయమవుడేంది? నువ్వైతే మంచిగా చూసినావానే మౌనిక? మొత్తం చూసిన అత్తమ్మ, లేవు ఇంట్లో. ఇంకెక్కడ చూడపోయినావు అక్క? ఇంకా దేంట్లో పెట్టి మర్చిపోయినావు కావచ్చు. లేదు స్వప్న, నేను అక్కడే పెట్టిన సెల్ఫ్ లాన్లోనే చూసిన. అమ్మా, ఇంట్లో పెత్తనం అంతా వదినకే ఇచ్చినావు. మంచిగా అడిగే. మంచిగా చూసినావానే మౌనిక? మొత్తం చూసిన అత్తమ్మ, లేవు. అరే, ఇంట్లో పైసలు ఎటు పోతాయి వదినే? అవి ఇట్లా కాళ్ళు ఉన్నాయండి నడిచిపోవడానికి. అరే, చూసినా అంటుంది కదా అక్క. తెరదానా 1,00,000 రూపాయలు ఎటుగుడుగా పెద్ద కూడాలని ఆ పెత్తనం అంతా ఆమె చేతికిచ్చిండ్రు. ఇప్పుడు మంచిగా ఉంది. నమ్మిచ్చింది, మోసం చేసింది. ఏం సీనా, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా గానే. నువ్వు అట్లా మాట్లాడకు. అది ఎక్కడ పెట్టిందో ఇంట్లోనే ఉంటాయిరా పైసలు, ఎటు పోవు కానీ నోరు జారకురా. అమ్మా, ఆ పైసలు వదిన తీసిందే. ఆ పైసలు ఏం చేసింది అడుగు. ఏం చేసినవే? ఆ పైసలు ఎక్కడ పెట్టినవే మౌనిక? ఆమె చెప్పేదే, దొంగతనం చేసింది ఆమె. ఇంట్లోకి వెళ్ళగొట్టు. అన్న మన అందరు నమ్మి దేశం పోయిండే. ఈమె ఇట్లా చేసిందంటే అన్న ముఖం నల్ల ముఖం కాదా? దొంగతనం చేసింది, మన ఇంట్లో ఉండనే ఉండద్దే. ఎలాగొట్టు. పైసలు లేకుండా పోయినాయి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నేనెందుకు ఇస్తానే పైసలు? దౌడపని చంపుతా. ఆమెనే దొంగ. ఈ పైసలు ఇచ్చింది ఆమెనే. అడుగు ఆమెను. అక్కనే తీసిందని రుజువైంది, చెప్పు. ఆమెను తీసిందంటే నువ్వు తీయలేదా? నేను తీయలే. నిజంగా నువ్వు తీయలేదా? నేను తీయలేదు. ఇప్పుడు చెప్పు, పైసలు అక్కనే తీసిందా? నువ్వు తీయలేదా? చెప్పు, మాట్లాడవేంది? పైసలు నువ్వు తీయలేదా? చెప్పవు. ఎందుకంటే పైసలు నువ్వే తీసినావు కాబట్టి నా మీద గొట్టేయ్యవు. నువ్వు అబద్ధం చెప్పలేవు నా మీద ఒట్టేసి, అందుకే చెప్తలేవు. నువ్వు ఆ పైసలు దొంగతనం చేసి దాన్ని ఎందుకురా దొంగ పేరు చేస్తాను? ఆ పైసలు ఏం చేసినావురా? ఎందుకు తీసినావురా? నేను చెప్తామ్మా,
బావ ఇక్కడ నుంచి దేశం పోయినాక ఇంటి పెత్తనం అంతా అక్కకే ఇచ్చినామని ఆయన ఓర్వక ఇట్లా చేసిండత్తమ్మా. నేనే తీసే వదిన మీద నిందేసిన. ఎందుకురా నువ్వెందుకు తీయాల్సి వచ్చింది? ఎందుకా? ఇంట్లో అన్న తర్వాత ఇవ్వలే? నీకెవరు పుట్టిన అన్న తర్వాత? నేనే కాదనే. అన్న దేశం పోతే ఇంట్లో పెత్తన ఇవ్వలేయాలనే నేనే గానే. మరి వదిన ఎందుకు చేస్తాందే? వదిన ఎందుకు చేస్తాందే? అరే నేను సంపాదించిన పైసల మీద కూడా వదిన పెత్తనమేందే? అరే నాకు బ్రష్ కావాలన్నా, సబ్బు కావాలన్నా, నా ప్యాంటు కావాలన్నా, అంగి కావాలన్నా ప్రతి దానికి వదిన అడగాలనానే? నా పెళ్ళని చీర కొనాలన్నా వదిన అడగాలనానే? ఊళ్ళే నన్ను చూసి నవ్వుతానులే. వీడు ఇంటికి చిన్నోడు అయింటి పెత్తనం తీసుకోక వదినకి పెత్తనం ఇచ్చానని చెప్పి నన్ను చూసి నవ్వుతానులే. అబ్బా అన్న తర్వాత ఇంట్లో నేనే పెత్తనం చేస్తే నేనే చేయాలి. ఆమె చేసుడేందే? వదిన ఇంట్లో పెత్తనం చేసుడు నేను ఎవరో లెక్కపోయినే. అందుకనే వదిన ఇంట్లోకి వెళ్ళగొట్టి నేను పెత్తనం చేద్దామని చూసిన. నీదేం పిచ్చి ఆలోచన రా సీనా? ఏం ఆలోచిస్తానవురా నువ్వు? అన్న మనతో లేనందుకు అన్న తర్వాత అన్న లెక్క అని వదిన ఇంటి బాధ్యత తీసుకొని మంచికి చెడుకు అన్నిటికీ అదే చూసుకుంటాందిరా. అది తిన్నా తినకపోయినా మనకు పెట్టుకుంటా ఎల్ల తీసుకుంటా వస్తాంది. రూపాయి ఆటాన అన్ని అదే చూసుకుంటాందిరా. అరే ఇప్పుడున్న ఈ కాలంలో మొగడు దేశం పోయిందంటే ఎవరన్నా అత్తగారి ఇళ్ళల్లో ఉంటారా? అందరూ అవ్వగారి ఇళ్ళల్లో పోయి ఉంటారు. వదినే మనతో ఉండుకుంటా మంచి చెడు అన్న ఆలోచించుకుంటా మనతోనే ఉంటాందిరా. ఎవరుంటారా ఇట్లా? నువ్వు ఇట్లా ఎట్లా ఆలోచించినవు సీనా? నేను సంపాదించిన పైసల మీద వదిన పెత్తనం ఏంది అని అడుగుతాను. మరి బావ సంపాదించిన పైసలు అక్కేమన్నా వెనకేసుకుంటాందా? నువ్వు సంపాదించినే బావ సంపాదించినే అన్ని అప్పులే కడతారు కదా. ఎందుకు ఇట్లా ఆలోచించినావు? ఇంట్లో పైసలు వేనే అన్నప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. నువ్వు మాట్లాడే తీరు, మెదిలే పద్ధతి అన్ని గమనించుకుంటూనే వస్తాన్నా. అసలు ఇట్లెట్లా ఆలోచించినావు నువ్వు? నా పైసలు అని నువ్వు బాగా మాట్లాడతాను. మరి వాళ్ళు సంపాదించిన పైసలు వాళ్ళు సతా ఉంచుకుంటలేరు కదా. అందరం కలిసి ఉండాలనే కదా బావ మనతో లేకుండా పోయి అక్కడ కష్టపడతాండు. నువ్వెందుకు కదా ఇట్లా ఆలోచించినావు? అందరం సంతోషంగా ఉండాలి, అందరం కలిసి ఉండాలని బావ అనుకున్నాడు కాబట్టి అక్కడికి పోయి కష్టపడతాండు. అక్క ఎల్ల తీసుకొచ్చే తీరు బాధ్యతని ఎందుకు అనుకోలేదు? పెత్తనం అని ఎందుకు అనుకున్నావు? నువ్వు అట్లా అనుకున్నావు కాబట్టి నీ బుద్ధి మారింది, నువ్వు ఆలోచించేది విధానం మారింది. అందుకే ఈ పాడు పని చేసినావు. సీనయ్యనే మనకు స్వప్న. ఆయన ఆలోచన కూడా నిజమే కావచ్చు. నేను ఈ ఇంట్లో పెత్తనమే చేస్తాను కావచ్చు. అందుకే ఆయనకు నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టాలనిపించింది. నువ్వు వేసేది పెత్తనం కాదక్క, అది బాధ్యత. ఈ మనిషికి అర్థమైతలేదు. బావ దేశం పోయినందుకు మీ అవ్వగారింటికి పోకుండా ఇక్కడనే ఉండి అత్తమ్మని చూసుకుంటాను. చిన్నదాన్నైనా ఓ పని చేసినా చేయకపోయినా అన్ని పనులు మీదేసుకొని నువ్వే చేసుకుంటాను. ఇంటి బాధ్యత అంతా నీ మీద వేసుకొని అన్ని ఎల్లదిస్తానవక్క. అది పెత్తనం ఎట్లయితది? ఆయన మాటలు పట్టించుకోకక్క. స్వప్న, నేను కూడా బాధ్యతనే అనుకున్నానే. ఇంటికి పెద్ద కోడలు అయినందుకు, మీ బావ ఇక్కడ లేనందుకు ఆయన వంతు బాధ్యత నేను తీసుకున్నా అనుకున్నా. కానీ సీనయ్య చెప్పేదాకా నాకు తెలియలే నేను ఇంట్లో పెత్తనం చేస్తానా అని. సీనయ్య, నాకు ఏ బాధ్యత ఏ పెత్తనం వద్దు. ఇంటి బాధ్యత అంతా నువ్వే చూసుకో. నేను నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే అన్న చదాక మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. అత్తమ్మ, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. ఆగే మౌనిక, వాడేదో ఏగిత్తపడి మాటలు అన్నాడని నువ్వెందుకు అదైతానవే? నా పెద్ద కొడుకు ఇక్కడ ఉండేది ఉంటే వాడు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పకపోవునా? నువ్వేం ఆలోచించకు, ఏడవకు. నువ్వు ఏడికి పోవులేదు, నువ్వు ఏడవకు, సపరేట్. అరే సీనా, పెత్తనం అంటాను. పెత్తనం అంటే ఏంటిదిరా? నువ్వు అన్నట్టు వదిన చేసేది పెత్తనం కాదురా, బాధ్యత అంటారు. నీకు ఏ బాధ్యత లేకుండా ఊరి మీద వాడు తిరుగుతా అంటే నా తమ్ముడు పనివంతుడు కావాలని ఒక ఆడ పైసలు తీసుకొచ్చి నౌకరు పెట్టించిండ్రా నీకు. ఆ పైసలు తెరపడానికే మీ అన్న దుబాయ్గా కట్టపడతాడు. ఇవాళ 4 రూపాయలు సంపాదించాగానే నా పైసల మీద వదిన పెత్తనం చేస్తానని మాట్లాడతాను. అవురా? మాట్లాడవు? అన్న నీకు నౌకరు పెట్టియకుంటే నువ్వు ఇలా పని చేస్తువారా? 4 రూపాయలు సంపాదిస్తువారా? నువ్వు చదివిన చదువుడుకు, నువ్వు తిరిగే తిరుగుడుకు నీకు నౌకరు ఇచ్చటోడారా? ఏంది అమ్మా, అన్న నాకు జాబ్ పెట్టించిండా? మరి ముచ్చట ఎప్పుడు చెప్పలేదండి? ఈ ముచ్చట నీతో చెప్పొద్దని
వదినతోని నాతోని మాట తీసుకున్నారా అన్న? అన్న అప్పు చేసి నాకు నౌకరు పెట్టించిండా? ఈ విషయం నాకేంది చెప్పలేదే? నీకున్న పొగరికి నీకున్న అహంకారం మాటలకి నాన్న పెట్టిస్తే నౌకరు నేను చేసేది ఏంటి అని ఎక్కడ వేయకుంటుంటావో ఏమో అని ఈ ముచ్చట చెప్పనట్టున్నారు. అరే ఈ కాలాన నా మరిది మంచిగా ఉండాలి, నా మరిది సంసారం మంచిగా ఉండాలని ఆలోచించి మొగని దేశం పంపేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇది పంపించిందిరా, మనందరు మంచి కోరిందిరా, మనందరం మంచిగా ఉండాలని ఆలోచించింది కాబట్టే అని దేశం పంపించింది. ఇప్పటికి కూడా దాని మనసు అర్థం కాకపోతే ఈ ఇంటి పెత్తనం నువ్వే వెళ్ళదీరా, బాధ్యత కూడా నువ్వే తీసుకో. నాకే పెత్తానం అంతే, ఇవన్నీ నాకు తెలియదు. మంది మాటలు నమ్మి నా ఆలోచనలు మారి అనుమానపడి అపార్థం చేసుకున్న వదినను. సరిదిద్దుకోలేని తప్పు చేసిన, తొందరపడి సరిదిద్దుకోలేని తప్పు చేసిందే. వదినే నన్ను క్షమించు, అమ్మ నన్ను క్షమించే. వదినే నేను ఇట్లా చేసిన అన్నకు తెలితే తట్టుకోలేడు. దయచేసి అన్నతో చెప్పకు. అమ్మ నువ్వు కూడా చెప్పకే జరా. వదినే అది తప్పైంది. అక్క ఇన్ని రోజులు తెలుసో తెలియకో ఏమన్నా మాట్లాడొచ్చు గాని ఇంత పెద్ద తప్పు చేసిండంటే అది ఆయనకు పుట్టిన బుద్ధి కాదక్క. మంది మాటలు నమ్మి అట్లా చేసిండు. పెద్ద మనసు చేసుకొని క్షమించక్క. నువ్వెక్కడికి పోకు, ఇక్కడనే ఉండు. మౌనిక వాన్ తప్పు వాడు తెలుసుకున్నాడు కదని నువ్వు ఏడికి ఓ బిడ్డ, ఈయన ఉండే. సరే అత్త. ఊకో ఏడవ. ఏంద్రా సీనా గిట్లా చేతివి? అమ్మా నాది తప్పైంది, నన్ను క్షమించు. సరేతి ఈ కానుంచన్నా జర బుద్ధికి రారా, జర మారురా. మన కోసమే కాదురా వాడు చేసేది. మంది మాటలు వినకు బిడ్డ, మంది మాటలు విని పెద్ద పెద్ద రాజ్యాలు సంసారాలే కూలిపోయినాయి. ఇప్పుడు చిన్న ముచ్చట పట్టుకే ఇదంతా అయింది, లేకపోతే ఏడికి దారి తీసి ముచ్చట. ఓ ఇంట్లోకి సపన, ఇంట్లోకి పోతుంది.